హాయ్ ట్రేడర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో క్లిక్ చేసినందుకు. ఈ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు సంవత్సరంన్నర అవుతుందండి. అండ్ ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఛానల్లో ఎడ్యుకేషనల్ వీడియోస్ లైక్ అన్ని ఛానల్స్ లో చేస్తున్నట్టు మ్యూచువల్ ఫండ్స్ అని, సిప్ అని, ఇన్సూరెన్స్ అని, అదని ఇదని, డేటా పాయింట్స్ అని ఇలాంటి ఎడ్యుకేషన్ అనేది నేను ఎప్పుడు ఇవ్వలేదు. బికాస్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. వాట్ ఐ బిలీవ్ ఈజ్ లైక్ ట్రూలీ ట్రేడింగ్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని అనుకున్నాను. అందుకే నేను ఓన్లీ లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేయడం, నా ప్రిడిక్షన్స్ చెప్పడం, అది కదా ఇంపార్టెంట్. జరిగిపోయిన దాని గురించి లేదా జరిగే దాని గురించి ఏదేదో డేటా పాయింట్స్ చెప్పడం అనేది నాకు పర్సనలీ నచ్చదు. కాకపోతే బ్యాచ్ 1 నుంచి ఇప్పటి వరకు సంవత్సరంన్నరలో ప్రతి బ్యాచ్ లో అడిగారు, అన్న మీరు వై డోంట్ యూ క్రియేట్ అన్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అని లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఉండే నాకు. కానీ ఇట్స్ బీన్ మోర్ దెన్ 1.5 years మనం సక్సెస్ఫుల్ గా ఛానల్ రన్ చేస్తున్నాను. 13,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు వితౌట్ ఎనీ ఎడ్యుకేషనల్ వీడియోస్. హార్డ్లీ 3 to 4 వీడియోస్ చేశాను. ఆల్ ద టైమ్ లైవ్ ట్రేడింగ్ కానీ లేదా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ రికార్డ్ చేయడం కానీ, లైవ్ లో వచ్చి మార్కెట్ ప్రిడిక్షన్ చెప్పడం కానీ, ఇలాంటి యాక్టివిటీస్ ఇప్పటి వరకు ఛానల్లో జరిగాయి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు ది బెస్ట్ కాంటెంట్ తెలుగులో ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్ యూ ఆస్క్ అండ్ ఐ విల్ డెలివర్. నాట్ ఓన్లీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఎనీథింగ్. ఈ సిరీస్ పర్టికులర్లీ ఒక 50 to 100 వీడియోస్ అవ్వచ్చు. టోటలీ 0 నుంచి మొదలు పెడుతున్నాను అడ్వాన్స్ లెవెల్ వరకు. అండ్ ఎవ్రీ వీక్ సండే 7 o'clock కి వీడియో డ్రాప్ అవుతుంది. 13,000 సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు ఎవరైతే సపోర్ట్ చేశారో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి ఇప్పటి నుంచి మీ కాంట్రిబ్యూషన్ కూడా నేను ఛానల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ అందరికి తెలుసు, ఛానల్లో కమెంట్స్ చేస్తే, లైక్స్ చేస్తే, లేదా మీకు ఇంకేదైనా క్వెరీ ఉంటే దాన్ని అడగండి. సో దట్ ఈ వీడియోస్ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతాయి. మీరు ఇన్ని రోజులు అడిగారు, నేను చేయలేదు, ఇప్పుడు నేను చేద్దామని ముందుకు వచ్చాను. మేక్ షూర్ యూ కమెంట్, యూ లైక్, యూ ఆస్క్ వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ యువర్ బ్రదర్ ఇస్ గోయింగ్ టు డెలివర్. ఇంట్రడక్షన్ టు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. అసలు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎందుకు వచ్చింది, అండ్ ఈ మార్కెట్ లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ యొక్క ఎగ్జిస్టెన్సీ ఏంటి, వీడియో కన్నా ముందు కూడా ఒక 6 to 7 వీడియోస్ చేశానండి. చాలా అంటే చాలా బేసిక్. అసలు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎందుకు ఎగ్జిస్ట్ అయింది, దాన్ని ఎలా వాడుతున్నారు, ప్రతి ఒక్కటి ఇంక్లూడింగ్ ద టర్మినాలజీ ఆఫ్ ద స్టాక్ మార్కెట్ ఒక 6 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూడండి. ఆ తర్వాత కంటిన్యూషన్ వీడియో ఇది. బేసికల్లీ డెరివేటివ్స్ అంటే నేను సింపుల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నట్లయితే, లెట్స్ మిల్క్ యొక్క ప్రొడక్ట్స్ ఏమేమి ఉంటాయండి, ద కర్డ్, అండ్ అలాగే మిల్క్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అది మిల్క్ యొక్క డెరివేటివ్ అవుతుంది. అర్థమవుతుందా మీకు? ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఒక క్రూడ్ ఆయిల్ ఉంది, మనం పెట్రోల్ వాడుతున్నాం, డీజిల్ వాడుతున్నాం, రకరకాల ఎడిబుల్ ఆయిల్స్ వాడుతున్నాం. అవన్నీ ఎందులో నుంచి వస్తాయి? ఆబ్వియస్లీ ఫ్రమ్ ద క్రూడ్ ఆయిల్. అంటే ఈ ప్రోడక్ట్స్ అన్ని ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ ద డెరివేటివ్స్. డెరివేటివ్స్ అంటే డిరైవ్డ్ ఫ్రమ్, దేని నుంచి అయితే ఇంకోటి వస్తుందో దాన్ని డెరివేటివ్స్ అంటారు. నార్మల్ ఇంకా కొంచెం అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, హూ వీఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. ఎస్ ఆర్ నో? వీఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. పేరెంట్స్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ దేర్ పేరెంట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా, అదే డెరివేటివ్స్ మీన్స్ ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఫ్రమ్ అనదర్ ప్రోడక్ట్. సింపుల్. ఇందాక చెప్పింది అర్థమైంది కదా. ఒక ప్రోడక్ట్ నుంచి ఇంకో ప్రోడక్ట్ ఫామ్ అయ్యే దాన్నే డెరివేటివ్ అంటారు. స్టాక్ మార్కెట్ లో ఏంటంటే ఒక స్టాక్ నుంచి ఒక ఫ్యూచర్ అనేది ఫామ్ అయింది, దట్ ఈస్ కాల్డ్ ద డెరివేటివ్స్. ఫర్దర్ స్లైడ్స్ లో నేను మీకు ఇంకా డీటెయిల్ గా చెప్తాను. చూడండి, స్టాక్ మార్కెట్ లో ప్రొడక్ట్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్ అయితే అర్థమైంది కదా. అసలు డెరివేటివ్ ఎలా డెరైవ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఈ స్లైడ్ లో. వాట్ ఈస్ ద ప్రొడక్ట్? ఆ ప్రొడక్ట్ ఏంటి స్టాక్ మార్కెట్ లో? స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సింపుల్ గా ఈ మార్కెట్ లో స్టాక్స్ అమ్మబడతాయి, కొనబడతాయి. సింపుల్. కూరగాయల మార్కెట్ లో వెళ్తే ఏముంటాయి? కూరగాయలు ఉంటాయి. ఇంకేదైనా మార్కెట్కి వెళ్తే ఏముంటాయి? ఆ పర్టికులర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. అలాగే స్టాక్ మార్కెట్ లో స్టాక్స్ ఉంటాయి, అందుకే దీన్ని స్టాక్ మార్కెట్ అంటారు. అండ్ ఈ స్టాక్ మార్కెట్ లో ప్రోడక్ట్ అంటే ఏంటి? స్టాక్సే ప్రోడక్ట్ అవుతుంది. స్టాక్స్ ఇంకో రూపంగా కూడా పిలుస్తారు, విచ్ ఇస్ టెక్నికల్ టర్మ్ ఈక్విటీస్. అండ్ నార్మల్ భాషలో మాట్లాడుకుంటే క్యాష్ మార్కెట్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు స్టాక్ అన్నాం కదా, ఒక స్టాక్ ఎగ్జాంపుల్ గా మనం టాటా మోటార్స్ తీసుకుందాం. టాటా మోటార్స్ అనేది ఒక స్టాక్. మీరు అది కొనుక్కున్నారు అనుకోండి, లైఫ్ లాంగ్ మీతో ఉంటుంది. ఒక 170 నడుస్తుంది. ఇప్పుడు కొనుక్కున్నారు, మీరు లైఫ్ టైం కూడా మీరు మీ డిమాట్ అకౌంట్ లో హోల్డ్ చేయొచ్చు. అది పెరిగితే మీకు డబ్బులు వస్తాయి, తగ్గితే మీకు డబ్బులు పోతూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు దాన్ని ఎగ్జిట్ చేస్తారో అండ్ లాస్ ని మీరు బుక్ చేసినట్టు, ఎప్పుడైతే మీరు ప్రాఫిట్ లో ఉండి ఎగ్జిట్ చేస్తారో ఆ ప్రాఫిట్ ని మీరు బుక్ చేస్తున్నట్టు. సింపుల్. కాకపోతే ఇప్పుడు టాటా మోటార్స్ ఫ్యూచర్ అనేది ఏదైతే ఉందో అది టాటా మోటార్స్ యొక్క డెరివేటివ్. అంటే టాటా మోటార్స్ యొక్క ప్రైస్ నుంచి టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ ని డిరైవ్ చేస్తారు. అంటే టాటా మోటార్స్ ఏ విధంగా అయితే పర్ఫామ్ చేస్తుందో సేమ్ అదే విధంగా టాటా మోటార్స్ ఫ్యూచర్స్ అనేది చేస్తుంది. కానీ మరి టాటా మోటార్స్ ఉన్నాక టాటా మోటార్స్ ఫ్యూచర్స్ ఎందుకండి అనేది ఫర్దర్ స్లైడ్స్ లో మాట్లాడుకుందాం. అదే విధంగా ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ కి ఏదైతే డెరివేటివ్ ఉందో అది టాటా మోటార్స్ యొక్క ఆప్షన్. ఈ రెండు ఒకటే ప్రొడక్ట్స్, రెండు డిఫరెంట్ ప్రొడక్ట్స్ కాదు. సో స్టాక్ నుంచి ఏదైతే మనకి డెరివేటివ్ వస్తుందో అది టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్.
అదే ఫ్యూచర్ నుంచి ఏదైతే డెరివేటివ్ వస్తుందో అది టాటా మోటార్స్ యొక్క ఆప్షన్. అంతేకాని ఆప్షన్ డైరెక్ట్లీ టాటా మోటార్స్ నుంచి కనెక్టెడ్ ఉండదు. ఎందుకంటే ఫ్యూచర్స్ ని బేస్ చేసుకొని ఆప్షన్స్ క్యాలిక్యులేటెడ్ చేస్తారు తప్ప స్పాట్ అంటే మీ స్టాక్ ని బేస్ చేసుకొని ఆప్షన్స్ క్యాలిక్యులేషన్ కానీ ఆప్షన్స్ ప్రైస్ కానీ క్యాలిక్యులేట్ అవ్వదు. ఇది చాలా మందికి తెలియదు. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏంటి ఇప్పుడు ఇది అండర్లయింగ్ టు ద ఫ్యూచర్ అంటే ఈ ఆప్షన్స్ ఏదైతే ఉందో మనకు ఫ్యూచర్ యొక్క డెరివేటివ్ అవుతుంది. ఫ్యూచర్ దేని యొక్క డెరివేటివ్? స్టాక్ యొక్క డెరివేటివ్. అర్థమైంది కదా? నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో అసలు ఎన్ని స్టాక్స్ ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. అది చాలా ఇంపార్టెంట్ ఫర్దర్ మనం వీడియోలో వెళ్ళడానికి. ఇక్కడ మీరు చూస్తే హౌ మెనీ స్టాక్స్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్, ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎన్ని స్టాక్స్ లిస్టెడ్ అయి ఉన్నాయి? మనకి 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి, ఎన్ఎస్సి అండ్ బిఎస్సి, రైట్? ముందు ఇండియాలో ఒక 20-30 ఇయర్స్ ముందు ప్రతి ఒక్క స్టేట్ కి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది. చెన్నై స్టాక్ ఎక్స్చేంజ్ అని, బెంగళూరు స్టాక్ ఎక్స్చేంజ్, ఇలా రకరకాల స్టాక్ ఎక్స్చేంజెస్ దాదాపు 19 ఉండే ఇండియాలో. కానీ అన్ని అబాలిష్ అయిపోయి 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి. అండ్ వరల్డ్ లో ద సెకండ్ లార్జెస్ట్ అండ్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి అంటే అది బిఎస్సి. ముందు మన ఇండియాలో ఓన్లీ బిఎస్సి ఇస్ ద బిగ్గెస్ట్. ఇప్పుడు ఎన్ఎస్సి వచ్చింది. ఎన్ఎస్సి ఎప్పుడు వచ్చింది అంటే ఎప్పుడైతే హర్షద్ మెహతా స్కామ్ జరిగిందో ఆ తర్వాత ఏదైతే ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఇవన్నీ ఫిజికల్లీ జరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని చేస్తున్నట్టు స్టాక్ మార్కెట్ ముందు ఉండేది కాదు. బ్రోకర్స్ కి మీరు డబ్బు ఇచ్చేస్తే పొద్దున్న మార్కెట్ లో డబ్బు ఇస్తే ఈవినింగ్ వరకు వాళ్ళు కొన్న తర్వాత 3:30 తర్వాతనే మీకు అది లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా అని తెలిసేది. ఇలా టైం టు టైం, సెకండ్ టు సెకండ్ మీ ప్రైస్ ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది ఇలాంటి సీన్ లేకుండే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ లో. ఇప్పుడు ఏంటి, ఎన్ఎస్సి అనేది ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ఇంట్లో కూర్చొని స్టాక్స్ ని బై చేయడం సెల్ చేయడం అనే ఫస్ట్ టైం ఎన్ఎస్సి తీసుకొచ్చింది ఇండియాలో. సో ఈ ఎన్ఎస్సి లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, బిఎస్సి లో ఎన్ని స్టాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకసారి చూద్దాం. 1226 స్టాక్స్ వచ్చేసి ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్టెడ్ ఉన్నాయి. అండ్ 5309 స్టాక్స్ వచ్చేసి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ ఉన్నాయి. ఎందుకు ఇందులో డిఫరెన్స్ మనకు కనిపిస్తుంది అంటే దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ వన్. సో ఎప్పటి నుంచో లిస్టెడ్ అయి ఉన్న చాలా స్టాక్స్ అలాగే బిఎస్సి లో ఉన్నాయి. వన్స్ ఎప్పుడైతే న్యూ టెక్నాలజీ వచ్చిందో ఆ తర్వాత లిస్ట్ అయ్యే స్టాక్స్ అన్ని ఎన్ఎస్సి లో డైరెక్ట్లీ లిస్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఆబ్వియస్లీ మనకి ఏదైనా ట్రేడ్ చేయాలి అన్నప్పుడు మీకు ఆ స్టాక్ అవైలబుల్ గా ఉండాలి, ఎలక్ట్రానిక్ వేలో అవైలబుల్ గా ఉండాలి. ఇప్పటికి కూడా కొన్ని స్టాక్స్ చాలా వరకు గ్రే మార్కెట్ లో నార్మల్ గా అమ్మడం సెల్ చేయడం బై చేయడం అనేది జరుగుతూ ఉంటాయి. అవి మనకు కనబడవు. అలాంటి స్టాక్స్ అన్ని మీకు బిఎస్సి లో ఉంటాయి కానీ ఎన్ఎస్సి లో ఉండవు. ఇక్కడ వరకు ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఇందులో కూడా 5000 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో బిఎస్సి లో, 2000 స్టాక్స్ ఏవైతే ఎన్ఎస్సి లో ఉన్నాయో అందులో కూడా కేవలం 185 స్టాక్స్ మాత్రమే ఎన్ఎస్సి ఫ్యూచర్ ఇన్ ఆప్షన్స్ లో లిస్టెడ్ అయి ఉంటాయి. అండ్ 182 స్టాక్స్ మాత్రమే బిఎస్సి లో లిస్టెడ్ అయి ఉంటాయి. ఇదేంటండి, ఆల్రెడీ అన్ని లిస్టెడ్ అయి ఉన్నాయి కదా, మళ్ళీ ఇందులో ఈ బైఫర్కేషన్ కానీ ఈ డిఫరెన్స్ ఎందుకు ఈ విధంగా ఉన్నాయి అని అంటే మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే టాప్ 50 హై క్యాపిటలైజేషన్ స్టాక్స్ ప్రతి ఒక్కటి ఇప్పుడు లైఫ్ లో అయినా సరే ఎక్కడైనా సరే ఒక కేటగిరీ ఉంటది కదా, ఏ క్లాస్, బి క్లాస్, లైక్ ఏ గ్రేడ్, బి గ్రేడ్. మీరు ఫ్లైట్ లోకి వెళ్ళినా కూడా ఎకానమీ ఉంటది, తర్వాత ఏముంటది హై క్లాస్ ఉంటది, దాని తర్వాత బిజినెస్ క్లాస్ ఉంటది. ఎక్కడ పోయినా హోటల్స్కి వెళ్ళినా కూడా నార్మల్ గా ఉంటాయి, ఎకానమీ ఉంటాయి, తర్వాత కొంచెం మిడిల్ లెవెల్ లో ఉంటాయి, తర్వాత చాలా హై లెవెల్ హోటల్స్ ఉంటాయి. ఈ బైఫికేషన్ ఎందుకు ఉంటది అంటే వాటి యొక్క కాస్ట్ ని ఎలాగైతే బేస్ చేసుకుని బయట మనకు సర్వీసెస్ ఉంటాయో స్టాక్ మార్కెట్ లో కూడా అంతే. ఇందులో ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ అంతే రెవెన్యూ ఉండదు కదా, ప్రతి ఒక్క కంపెనీ అంతే ప్రాఫిట్ జనరేట్ చేయదు కదా. క్యాపిటలైజేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీ కంపెనీలో రెవెన్యూ ఎంత ఉంది, ఎంత క్యాపిటలైజ్డ్ కంపెనీ మీద, ఎంత నెట్వర్క్ ఉందా కంపెనీ మీద, మీరు ఎంత మందికి సర్వ్ చేశారు ఇప్పటి వరకు, ఇలాంటి ఒక డీప్ క్యాలిక్యులేషన్ అనేది ఒకటి ఉంటది. అవుట్ ఆఫ్ 2000, అవుట్ ఆఫ్ 5000 స్టాక్స్ లో నుంచి ఇవన్నీ సార్ట్ అవుట్ చేసి హై క్యాపిటలైజేషన్ స్టాక్స్ ని ఏవైతే ఉంటాయో వాటిని సార్ట్ అవుట్ చేసిన తర్వాత వచ్చిందే 50. సో 2200 స్టాక్స్ నిఫ్టీ 50 కాదు, 2200 నుంచి కేవలం 50 స్టాక్స్ మాత్రమే ఇండియన్ ఎకానమీని డిసైడ్ చేస్తూ ఉంటాయి. అంటే కేవలం ఈ నిఫ్టీ 50 అని ఈ 50 స్టాక్స్ మాత్రమే అంటారు. మిగతా స్టాక్స్ ట్రేడ్ అవ్వాలంటే అవి కూడా ట్రేడ్ అవుతాయి, కానీ నిఫ్టీ 50లో వచ్చేటి మాత్రం ఓన్లీ 50 స్టాక్స్ మాత్రమే. సో అదే ఇక్కడ నేను రాశాను. సో రెస్ట్ 130 ఏవైతే ఉన్నాయో, ఈ 150 నుంచి 130 ఏవైతే ఉన్నాయో వాటిని నిఫ్టీ నెక్స్ట్ 50, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తే నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇలాగా బైఫర్గేట్ చేసి వాటిని ఒక సపరేట్ కేటగిరీలో ఉంచుతారు. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ స్లైడ్ లో వెళ్దాం. ఈ 50 స్టాక్స్ ఇండికేట్స్ ఇండియన్ ఎకానమీ.
ఇప్పుడు జనరల్ గా ఇండియన్ ఎకానమీ ఎలా ఉంది అంటే దానికి సపరేట్ కొలమానం ఏమి ఉండదండి. ఇండియన్ ఎకానమీ ఎలా ఉందంటే 50 స్టాక్స్ ఎలా పనిచేస్తున్నాయో దాన్ని బట్టి మన ఎకానమీ బాగుందా బాగాలేదా వాటి నుంచి రకరకాల డేటా పాయింట్స్ అనేది డిరైవ్ అవుతూ ఉంటాయి. అండ్ టాప్ ఆఫ్ దట్ మీరు ఒకసారి ఇక్కడ చూస్తే ఇన్ కేస్ ఆఫ్ అండర్ పర్ఫార్మింగ్, ఇప్పుడు 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు ఆ స్టాక్స్ ఉండవు అందులో. ఎవ్రీ క్వార్టర్ ఈ 50 స్టాక్స్ లో ఏదైతే వర్స్ట్ పర్ఫార్మర్ ఉందో అండ్ నెక్స్ట్ ఇండెక్స్ ఏంది మన దీని తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50, అందులో ఫస్ట్ స్టాక్ అంటే బెస్ట్ పర్ఫార్మర్ ఏదైతే ఉందో దాన్ని రిప్లేస్ చేస్తారు. అంటే 50లో నుంచి లాస్ట్ లో ఉన్న 50th స్టాక్ మంచి పర్ఫార్మ్ చేయకపోతే హోల్ క్వార్టర్లీలో అండ్ ది బెస్ట్ ఏదైతే పర్ఫార్మ్ చేస్తుందో క్యాపిటలైజేషన్ పరంగా మళ్ళీ ఇక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయి. సో దాన్ని తీసుకొచ్చి నిఫ్టీ 50లో పెడతారు అండ్ ఆ స్టాక్ ని తీసుకెళ్లి నిఫ్టీ నెక్స్ట్ 50లో డంప్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రీబ్యాలెన్సింగ్. ఎవ్రీ క్వార్టర్ అనేది ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ 50 స్టాక్స్ ని కలిపితే నిఫ్టీ 50 ఇండెక్స్ అంటారు. అందులో కూడా బెస్ట్ పర్ఫార్మర్ వరస్ట్ పర్ఫార్మర్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసి డంప్ చేసి నిఫ్టీ నెక్స్ట్ 50లో ఏదైతే ఫస్ట్ స్టాక్ బెస్ట్ పర్ఫార్మర్ ఉంటుందో దాన్ని తీసుకొచ్చి మనకి ఇందులో యాడ్ చేస్తారు. ఇప్పుడు మన యాక్చువల్ టాపిక్ ఫ్యూచర్ ఇన్ ఆప్షన్ కి వచ్చాం. ఎందుకంటే ఇక్కడికి వచ్చే ముందు మీకు ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఎలా వచ్చాయి, ఏంటి ఇవన్నీ తెలియకపోతే మీరు డైరెక్ట్లీ ఇక్కడికి వస్తే మీకు అర్థం అవ్వదు. ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇక్కడ నుంచి ద మెయిన్ సబ్జెక్ట్ మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ టాటా మోటార్స్ ఇందాక తీసుకున్నాం కదా, అదే తీసుకున్నాను. దాన్ని ఏమంటారు? స్టాక్ అంటారు, ఈక్విటీ అంటారు, లేదా క్యాష్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే ఒక స్టాక్ అంటారు. అండ్ ఇక్కడ చూడండి, టాటా మోటార్స్ యొక్క డెరివేటివ్ ఏంటి? టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్. ఇందాకే చెప్పాను. సో దిస్ ఈస్ కాల్డ్ డెరివేటివ్. సో ఫ్యూచర్ యొక్క డెరివేటివ్ ఏంటి? టాటా మోటార్స్ యొక్క ఆప్షన్. మోటార్స్ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో డైరెక్ట్లీ టాటా మోటార్స్ యొక్క డెరివేటివ్ కాదు. డెరివేటివ్ ఏంటి అంటే టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ ని ఇమీడియట్ డెరివేటివ్ అంటారు. అండ్ దెన్ దట్స్ హౌ ఇట్ ఆల్సో కాల్డ్ యాజ్ అ డెరివేటివ్ ఆఫ్ టాటా మోటార్స్. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ నిఫ్టీ 50 మీకు ఇది అర్థం చేయించడానికి ఇంత సబ్జెక్ట్ అనేది చెప్పాను. ఇప్పుడు నిఫ్టీ 50లో 50 స్టాక్స్ ఉన్నాయి కదా మనకి. సో 50 స్టాక్స్ లో ఏ స్టాక్ ఏ డెరివేటివ్ అంటే ప్రతి ఒక్క స్టాక్ కి డెరివేటివ్ ఉంటుంది. ఏదైతే 180 స్టాక్స్ ఉన్నాయి కదా ఎఫ్ఎన్ఓ, అవన్నీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఉంటాయి. కానీ 50 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నిఫ్టీ 50లో ఉంటాయి. సో డైరెక్ట్లీ నిఫ్టీ 50కి ట్రేడ్ చేయడానికి మనకు కుదరదు. ఇప్పుడు టాటా మోటార్స్ మీరు బై చేస్తారు, సేల్ చేస్తారు, ఇవన్నీ చేయగలుగుతాం. కానీ నిఫ్టీ 50 చేయలేము మనం. ఎందుకంటే నిఫ్టీ 50 అనేది ఇట్స్ అ షాడో. అంటే ఆ 50 స్టాక్స్ యొక్క యావరేజ్ డైలీ ట్రేడ్ అవుతూ ఉంటది కదా, ఆ ట్రేడ్ అయిన తర్వాత ఒక నంబర్ వస్తుంది కదా యావరేజ్ లో, దానికి సంబంధించిన వచ్చిన నంబరే నిఫ్టీ 50లో మనకి 22,500, 22,300 ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది అని మాట్లాడుకుంటాం. సో నిఫ్టీ 50లో వచ్చే నంబర్ ఏదైతే ఉంటుందో ఇట్స్ అ షాడో ఆర్ యావరేజ్ ఆఫ్ ఆల్ నిఫ్టీ 50 స్టాక్స్. సో నిఫ్టీ 50ని మనం ట్రేడ్ చేయలేము. కానీ నిఫ్టీ 50ని ట్రేడ్ చేయలేము కాబట్టి నిఫ్టీ 50 యొక్క ఏదైతే హోల్ ఒక నంబర్ వస్తుంది కదా, డైలీ ఒక నంబర్ ఉంటుంది కదా, దానికి డెరివేటివ్ లాగా నిఫ్టీ ఫ్యూచర్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అర్థమైందా? ఇప్పుడు స్టాక్ నుంచి వచ్చే ఫ్యూచర్ డెరివేటివ్. కానీ నిఫ్టీ 50 స్టాక్ కాదు కదా, నిఫ్టీ 50 వచ్చేసి అన్ని స్టాక్స్ యొక్క కలయిక. సో దానికి ఫ్యూచర్ ఏదవుతుంది? నిఫ్టీ 50 యొక్క ఏదైతే ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ యొక్క డెరివేటివే మనకి నిఫ్టీ ఫ్యూచర్. ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, నిఫ్టీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఏంటి? నిఫ్టీ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద డెరివేటివ్స్ ఆఫ్ నిఫ్టీ ఫ్యూచర్. అర్థమవుతుందా? నిఫ్టీ ఫ్యూచర్ నుంచి ఆప్షన్స్ యొక్క ప్రైస్ ని క్యాలిక్యులేట్ చేస్తారు తప్ప ఆప్షన్స్ ప్రైస్ ని డైరెక్ట్లీ నిఫ్టీ 50 ప్రైస్ తో క్యాలిక్యులేట్ చేయరు. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. పీపుల్ థింక్ దట్ నిఫ్టీ 50 ఆప్షన్ ఏదైతే నిఫ్టీ 50 ఏదైతే ప్రైస్ ట్రేడ్ అవుతుందో దానికి ఏటీఎం, ఐటీఎం, ఓటీఎం అని కన్సిడర్ చేస్తారు. దట్ ఈస్ టోటలీ ఇన్కరెక్ట్ అండ్ టెక్నికలీ అది కరెక్ట్ కాదు. సో నిఫ్టీ ఫ్యూచర్ ఈస్ ద డెరివేటివ్ ఫర్ ద నిఫ్టీ ఆప్షన్స్. ఈ స్లైడ్ లో చూడండి, నేను మీకు ఇందాక చెప్పిన విషయాలే కాకపోతే ఇన్ డీటెయిల్ గా రాశాను. ఇక్కడ చూడండి, నిఫ్టీ రైట్ కెనాట్ బి ట్రేడెడ్ బికాస్ చెప్పాను కదా, ఇట్స్ షాడో అండ్ యావరేజ్ ప్రైస్ ఆఫ్ ఆల్ 50 స్టాక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ నిఫ్టీ. దాన్ని డైరెక్ట్లీ ట్రేడ్ చేయలేం కాబట్టి ఇక్కడ అదే రాశాను నేను. కాబట్టి నిఫ్టీ ఫ్యూచర్ ని క్రియేట్ చేశారు అండ్ అలాగే దాన్ని ఇంట్రడ్యూస్ చేసి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ డెరివేటివ్. నిఫ్టీ ఫ్యూచర్ అనేది నిఫ్టీ యొక్క డెరివేటివ్ అండ్ ఫ్యూచర్స్ ని మనము డెరివేటివ్స్ అని పిలుస్తాము, ఆప్షన్స్ ని కూడా డెరివేటివ్ అని పిలుస్తాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆర్ వన్ సింగిల్ ప్రోడక్ట్. ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్ ఉంది కదా, ఆల్వేస్ మనకి నిఫ్టీ స్పాట్ కన్నా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకు సేమ్ గా ఉండదు అంటే, సేమ్ గా ఉన్నదంటే దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ హ్యావింగ్ నిఫ్టీ 50 అట్ ఆల్. ఫ్యూచర్ అనేది ఆల్వేస్ ఒక
ఆప్టిమిజం, రేపు మంచిగా ఉంటది, రేపు బెటర్ గా ఉంటది అని మనం హోప్ చేస్తూ ఉంటాం. ఫ్యూచర్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే లాస్ట్ 1 month ఏ విధంగా అయితే ప్రైస్ ట్రేడ్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకుని ఫ్యూచర్ ప్రైస్ వస్తుంది. అండ్ ఫ్యూచర్ ప్రైస్ ఏదైతే 1 month ట్రేడ్ అయిందో వాటిని బేస్ చేసుకొని ఆ యావరేజ్ ప్రైస్ ని బేస్ చేసుకొని ఆప్షన్స్ యొక్క ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం ప్రైస్ అనేది డిరైవ్ అవుతుంది. సో ఒకవేళ ఇప్పుడు టాటా మోటార్స్ యొక్క ప్రైస్ 970 ఉంది కదా, టాటా మోటార్స్ యొక్క ఫ్యూచర్ ప్రైస్ 980 ఉంటుంది. 960, 970 కన్నా ₹1 తక్కువ ఉండదు. దట్ ఈస్ నాట్ పాసిబుల్ టెక్నికల్లీ. ఓకే, ఈరోజు ఫస్ట్ అనుకోండి 970 ఉంది టాటా మోటార్స్ యొక్క ప్రైస్, అండ్ మంత్ ఎండ్ అయిపోయే వారికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 920కి వచ్చేసింది అనుకుందాం. అప్పుడు మనకి ఫ్యూచర్ ఎక్కడ ఉంటది, 920కి వచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఎందుకు అని అంటే మనకి ఫ్యూచర్ అనేది 30కి ఎక్స్పైర్ అయిపోతుంది. అర్థమైందా? ఎక్స్పైర్ అయిపోతుంది. ఎక్స్పైరీ అయిపోయే దానికి వాల్యూ ఉంటుందా? ఉండదు. అది ఎక్కడికి వచ్చేస్తుంది? స్పాట్. అంటే స్టాక్ ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఆ స్టాక్ ప్రైస్ కి వచ్చేసి ఆగిపోతుంది. కానీ ఒక్క రోజు ఉన్నా సరే, రేపు ఇంకో 1 day ఉంది, ఈ రోజు మార్కెట్ లో 29 days అయిపోయింది, టాటా మోటార్స్ ప్రైస్ 920 ఉందనుకోండి, ఈ రోజు టాటా మోటార్స్ ఫ్యూచర్స్ యొక్క ప్రైస్ 931 ఉంటది. అంటే ఎలాగైతే డేస్ గడుస్తూ ఉంటాయో ఫ్యూచర్ ప్రైస్ వచ్చేసి ఆ స్టాక్ యొక్క ప్రైస్ కి దగ్గరగా వస్తుంది. సిమిలర్లీ మీకు నిఫ్టీలో కూడా అంతే. ఇప్పుడు నిఫ్టీ ప్రైస్ మనము స్పాట్, ఫ్యూచర్ తెలుసు కదా అందరికి, చాలా మందికి తెలుసు ఈ టర్మ్స్ అని. ఇప్పుడు మనకి నిఫ్టీ స్పాట్ ఏదైతే ఉంటుందో, సో ఇప్పుడు మనకి నిఫ్టీ స్పాట్ 22,380 ఉందనుకోండి, ఫ్యూచర్ ప్రైస్ ఎంత ఉంటుంది? ఆబ్వియస్లీ 22,450 లేదా 500 లేదా 22,400 ఉంటుంది. అర్థమవుతుందా? అంతే తప్ప 22,380 కింద ఉండదు. ఫ్యూచర్ ఈజ్ ఆల్వేస్ ఆప్టిమిజం, అండ్ స్పాట్ కన్నా ఒక ₹2 ఫ్యూచర్ ఎక్కువగానే ఉంటది. సింపుల్ గా ఈ విధంగా అర్థం చేసుకోండి మీరు. అర్థమైంది కదా అండి? ఒకసారి బ్రీఫ్ గా మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేవి ఒక డెరివేటివ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? సింపుల్ గా నేను చెప్పినట్టు ఒక మిల్క్ కి సర్టెన్ గా అక్కడ మిల్క్ నుంచి వచ్చే ఏమేమైతే ప్రోడక్ట్స్ ఉంటాయో, కర్డ్ కానీ, ఘీ కానీ, రెస్టాల్, ఎన్ని ప్రోడక్ట్స్, మిల్క్ వచ్చేసి మనకి ఏమవుతుంది? మెయిన్ ప్రోడక్ట్ అవుతుంది. డెరివేటివ్ ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్క్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ అన్ని డెరివేటివ్ అవుతాయి. అలాగే ఇప్పుడు నిఫ్టీ 50లో స్టాక్స్ ఏవైతే అన్ని ఉన్నాయో ప్రతి ఒక్క స్టాక్ కి మనకి ఇంకొక ఫ్యూచర్ ఉంటది. అండ్ ఈ ఇండియాలో ఉన్న స్టాక్ మార్కెట్ లో 2,700 స్టాక్లు, ఎన్ఎస్సిలో, బిఎస్సిలో 5,000 స్టాక్స్ ఉన్నాయి. కానీ అన్ని స్టాక్స్ ఫ్యూచర్ ఆప్షన్స్ లో ఉండవు. వాటికి కూడా పారామీటర్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అని ఉంటది. క్యాపిటలైజేషన్ ఎలా, మేజర్ వచ్చేసి క్యాపిటలైజేషన్, ఆ కంపెనీ యొక్క రెవెన్యూ ఏంటి, ప్రాఫిటబిలిటీ ఏంటి, ఎంత క్యాపిటల్, ఎంత పెద్ద కంపెనీ అది, అవన్నీ దాన్ని కన్సిడర్ చేసిన తర్వాత ఈ 182 స్టాక్స్ అనేది ఎన్ఎస్సిలో అండ్ 185 స్టాక్స్ అనేది మనకి బిఎస్సిలో ఉన్నాయి. ఈ 185 స్టాక్స్ లో కూడా నిఫ్టీ 50 అనే టాప్ 50 స్టాక్స్, ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మర్స్ ఉన్నారు. అందులో కూడా బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే ఈ నిఫ్టీ 50. ఈ 180లో నుంచి కూడా బెస్ట్ పర్ఫార్మర్స్ ఎవరు అంటే ఈ నిఫ్టీ 50 స్టాక్స్. ఈ నిఫ్టీ 50 స్టాక్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయి? ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎకానమీ, అంటే ఇండియా హోల్ ఎకానమీని మనకి ఇవి రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎలా అంటే బిగ్గెస్ట్ కంపెనీస్ ఉంటాయి, రిలయన్స్ తీసుకోండి, టాటా తీసుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా మనం పొద్దున్న లేస్తే ఏదో ప్రోడక్ట్ ఆ కంపెనీస్ దే వాడుతూ ఉంటాం. అంటే ఇండియాని, ద హోల్ ఇండియాని బిజినెస్ మ్యాన్ పీపుల్ శాసిస్తూ ఉంటారు. అంటే వాళ్ళ కంపెనీస్ బాగున్నాయి, బాగా నడుస్తున్నాయి, షేర్ ప్రైస్ అంటే ఆబ్వియస్లీ మన ఇండియన్ ఎకానమీ కూడా బాగున్నట్టు, ఇండైరెక్ట్ గా మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టు. ఏదో ప్రొడక్ట్ కొంటున్నాం, ట్యాక్స్ కడుతున్నాం, షేర్స్ పైకి వెళ్తున్నాయి, ఏదో ప్రొడక్ట్ కొంటున్నాము, బాగాలేదు, మళ్ళీ మనం ఫీడ్బ్యాక్ ఇస్తున్నాము, ఏదైనా జరిగింది, మళ్ళీ మార్కెట్ కింద పడే ప్రాసెస్ లో స్టాక్స్ కింద పడితేనే మనకి నిఫ్టీ 50లో ఒక ఫాల్ అనేది వస్తుంది. సపరేట్ గా నిఫ్టీ 50 ఫాల్ ఏమి ఉండదు. ఈ 50 స్టాక్స్ ఎలా పర్ఫార్మ్ చేస్తే వాటిని బట్టి నిఫ్టీ 50లో ఫాల్ వస్తుంది. అర్థమవుతుంది కదా? అండ్ ఈ 182 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ 180, ఈ 180లో 50 కాకుండా మిగతా 130 స్టాక్స్ ఏమంటాం మనము? నిఫ్టీ నెక్స్ట్ 50, తర్వాత నిఫ్టీ మిడ్ క్యాప్స్ అండ్ నిఫ్టీ స్మాల్ క్యాప్స్ కేటగిరైజ్ అనేది చేసి ఉంచారు. సో దట్ ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ 50లో మనకి రీబ్యాలెన్సింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఎవ్రీ క్వార్టర్ కి ఒకసారి రీబ్యాలెన్స్ అవుతుంది. 50 స్టాక్స్ ఎప్పుడు అలాగే ఉండవు. 50 స్టాక్స్ నిఫ్టీ 50లో కంటిన్యూ చేయరు. వర్స్ట్ పర్ఫార్మర్, లాస్ట్ 50th స్టాక్ ఏదైతే ఉందో వర్స్ట్ పర్ఫార్మింగ్ ఉందనుకోండి, దాన్ని తీసి నిఫ్టీ నెక్స్ట్ 50 దాంట్లో వేసేస్తారు. అండ్ నిఫ్టీ నెక్స్ట్ 50లో ఫస్ట్ స్టాక్, ది బెస్ట్ పర్ఫార్మర్ ఏందో దాన్ని యాడ్ చేస్తారు. అప్పుడు ఇండెక్స్ అనేది రీబ్యాలెన్సింగ్ అవుతుంది. మీకు ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్ పైన డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ అండ్ ఎవ్రీథింగ్ కావాలంటే కమెంట్ సెక్షన్ లో అడగండి. ఐ థింక్ నో వన్ హ్యాస్ డన్ ఇన్ సచ్ అవే. ది బెస్ట్ సబ్జెక్ట్ బ్యాలెన్సింగ్ పైన నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చిందా లేదా ఇంకేమైనా బెటర్ గా ఏమైనా మీరు కోరుకుంటున్నారా? కామెంట్స్ చేసి చెప్పండి. నేను మీతో కలుస్తాను అనదర్ ఎపిసోడ్ లో.